ఈ అధికారం దూరం అయ్యి 70 ఏళ్ళు అయింది అనుకుంటారా? చాలా రోజులైంది, 100 సంవత్సరాలైంది. 1724 సంవత్సరాల నుంచి నీకు అధికారమే లేదు. ఇలా 1724 ఏళ్ళ నుంచి మొట్టమొదటిసారిగా దేవరకద్ర నియోజకవర్గంలో సర్జికల్ స్ట్రైక్ 59 నుంచి ఈ 59 నెంబర్ ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి బీసీ బిడ్డలు అసెంబ్లీకి తీసుకుపోతాం. నేనే వస్తా ప్రచారానికి. మొన్న నేను ప్రచారానికి రాకపోతే ఈ జిఎంఆర్ గుడ్లలో పెడుతుండే మీ అందరికి ఎరికే. ఒడిసిపోయాడే. నేను అనుకో అట్లా తొగొండ పోతా ఉంటే అన్నా దండం పెడతా రాయన్నా జర నువ్వైతేనే నేను అప్పటిదాకా గెలుస్తాను కూడా తెలియదు ఆయనకు. నేనే ఆ రాత్రి 3-4 మీటింగులు చెప్తే పాపం జనం 1300 ఓట్లతో గెలిపించారు. ఇక ఇది లాస్ట్ నీకు జిఎంఆర్, ఇదే లాస్ట్గా నీకు నీ కాందానికి మీ రెడ్లంతా కలిసి కట్టగట్టుకొని వచ్చినా కూడా మీకు 10,000 ఓట్లు దాటని ఈడ కట్టగట్టుకొని వచ్చినా కూడా. ఈడ దేవరకద్ర నియోజకవర్గంలో గెలవబోతుంది ముదిరాజు బిడ్డనే గెలుస్తుంది. ఇక్కడ నాకేం డౌట్ లేదు. మా వర్మ అడుక్కుంటాడు అన్నా, నాకు ఇది అడుక్కునే పార్టీ కాదు, గుంజుకునే పార్టీ. మనది గుంజుకునే పార్టీ. రేపొద్దున ఈ నియోజకవర్గంలో మండలాధ్యక్షులయ్యా, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఎవరెవరు చూడలే చూసుకోరు, ఎవరెవరు ఉన్నారు కదా. అది రెడ్డి వాళ్ళ పార్టీ కాబట్టి రెడ్డిలు ఉంటారు. ఎవరి పని వాడు. ఈ కురుమూర్తికా 4 రోజులు అయితే మనమే చేసుకోవచ్చు, టెన్షనే లేదు. అయితే ఇక్కడ ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఒక లెక్క వచ్చేసింది. ఇప్పటికే అయిపోయిందిరా, బీసీలంతా మేల్కొన్నారు, వాళ్ళకి తెలిసిపోయింది దొంగతనం అంతా. వచ్చేసారి నామినేషన్లు కూడా ఎక్కురి నాయన, మీ పైసలు దండగా అయితే రెడ్లకు చెప్తున్నా, నామినేషన్లు కూడా ఎక్కురి. ఆ ఛాన్స్ కూడా రానియమే, మీకు అయిపోయింది. ఈ దేవరకద్ర నియోజకవర్గంలో వెలమోల ఓట్లు ఎన్నున్నాయి చెప్పురి? ఎన్నున్నాయన్నా వెలమోల ఓట్లు? చెప్పురి. 47. 47 ఓట్లయా ఎలుమోలో? ఈడ 47 ఓట్లేమో ఎలుమోలో ఉన్నాయి, రెడ్డి వాళ్ళు ఏమో 11,000 ఓట్లు. ఇక ఖమ్మంలో అంత మొత్తం లేనేలేవు, 1-2 అధికారులు ఉన్నారు కానీ వాళ్ళకంటే ఎక్కువ లేదు. 11,000 నువ్వు రెడ్డోళ్ళు వెలుమోలు కలిసి రాని 11,047 ఓట్లు మీ, 2,30,000 ఓట్లు మాయి. ఇక రారు ఎట్లా వస్తారో చూద్దాం. ఇవాళ దేవరకద్ర నియోజకవర్గం వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా మీకు ఒక విషయం చెప్తా, దేవరకద్ర ప్రజలకు చెప్తా ఉన్నా. 1949 డేట్ రాసుకోరు. 1949 ఆగస్టు 15 తారీఖు నాడు ఏం జరిగింది తెలుసా? ఈ దేవరకద్ర ప్రజలకు నిజాం ఒక కాగితం రాసిచ్చిపోయింది. తెలుసా మీకు? నిజాం ఒక కాగితం రాసిచ్చిపోయింది మీకోసం. ఈ అమరచింత సంస్థానం ఉంది కదా, అమరచింత సంస్థానం ముగింపు అయిపోయిన తర్వాత ఈ అమరచింత సంస్థానం వెళ్తున్నటువంటి భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ కుటుంబానికి ఈ సంస్థానాన్ని ఇడిచిపెట్టినందుకు కోట్ల రూపాయలు నిజాం ఇచ్చేసిండు. ఇక మీరు ఖాళీ చేయరు ఈ సంస్థానం అని ఇచ్చి ఫర్మానా జారీ చేసి నిజాం ఏమని, ఈ అమరచింత సంస్థానంలో ఉన్నటువంటి భూమి అంతా, ఈ భూమి అంతా ఎవరు దున్నుకుంటున్నారో వాళ్ళకే పట్టాలని చెప్పి చేసేసిపోయాడు. కానీ ఆ కాగితాన్ని దాచిపెట్టి మీరు ఈ రెడ్లు ఏం చేశారంటే ఆ కాగితాన్ని దాచిపెట్టారు.
ఆ కాగితం డాక్యుమెంట్ నెంబర్ 1949 ఆగస్టు 15 ఫర్మానా నిజాం జారీ చేసిన రాష్ట్ర ప్రముఖంగా ఉంది. తెలుసా ఇది మీకు? ఈ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే అయితే ఈ దేవరకద్ర నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవరకద్రలో ఉన్నటువంటి మనకు రెడ్ల దగ్గర దాచిపెట్టబడ్డ భూమి ఎంత వస్తుందో తెలుసా? 16,000 ఎకరాల భూమి. 16,000 కరెక్ట్ చెప్తాను, 16,416 ఎకరాల భూమి ఈ బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు వస్తుంది పుణ్యానికి ఒక్కటే దెబ్బకు. మరి రెడ్డి ముఖ్యమంత్రిని గెలిపించుకుంటే ఉన్నది పోతుంది, రెడ్డి ఎమ్మెల్యేని గెలిపిస్తేనే ఉన్న భూములు పోతాయి. బీసీ ఎమ్మెల్యే గెలిస్తే 16,000 ఎకరాల భూమి ఫస్ట్ రోజే పేదలకు దక్కుతుంది. మరి ఏది కావాలో చూసుకోలేదు. మీకు తెలుసో తెలియదో రెడ్డి వాళ్ళ తానే చాలా భూములు ఉన్నాయి కదా, ఎకరాల కొద్ది. ఎక్కడ అనుకుంటారు? మీకు తెలియదు. నిజాం మీ పేరు మీద రాసిచ్చిపోయినప్పుడు ఆ కాగితం దాచిపెట్టి ఇప్పుడు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు అన్నట్టు. ఆ కాగితం తీసుకొచ్చిన ఇవాళ నేను ఆ కాగితాన్ని పట్టుకొచ్చి ఈ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు 16,000 ఎకరాల భూమి వస్తుందని అని చెప్పి చెప్పిపోతా ఉన్నా. మరి ఆ భూమి రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ రెడ్డి వాళ్ళు ఓటుకి ఇంటికి రాగానే అయ్యా నీకు దండం నాయన వెళ్ళిపో, మేము మాయమేం వేసుకుంటామని చెప్పాలి. ఇక బీసీలం మనం బీసీలం ఉన్నాం, మన ఓట్లు మనం రేపు పొద్దుగా వేసుకోబోతా ఉన్నాం. ఇలా ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా ఒకటే లొల్లి, బీసీల మేము ఒకటి, మేమంతా ఒకటి, మీ ఓట్లే వద్దు అని చెప్తా ఉన్నారు. మీరు గమ్మత్ అనుకుంటారు కానీ మొన్న రాష్ట్రంలో రెడ్లు నామినేషన్ వేస్తేందుకు కూడా భయపడరు. సర్పంచ్ నామినేషన్ వేస్తేందుకు కూడా ఈ బీసీలంతా ఒకటే ఓడగొడతారు అని సర్పంచులు దాకా వచ్చినాం. నువ్వు ఎంపీటీసీలు పెడితే నీకు పని చేస్తుంది కానీ తాత నువ్వు పెడతలేవు, భయపడ్డావు. అదే అయిపోతే 2028 నాటికి ఈ దేవరకద్రలో బీసీ ఎమ్మెల్యే మొట్టమొదటిసారి గడ్డ పుట్టినప్పటి నుంచి మొట్టమొదటిసారి బీసీ ఎమ్మెల్యే అవుతాడు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి, మొట్టమొదటి బీసీ ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలారా వాళ్ళకి ఇప్పటికే అదర్ది వచ్చింది. ఎట్లా రాయి అమ్మాయి లేనిదోటి లేపుకొచ్చారు కదరా, ఏం చేద్దాం, మళ్ళీ ఏమైనా మత్పరిద్దామా, బీసీలలో వాన్నో నీనో నీకు ఇప్పుడు ఏం చేస్తారు అంటేనా, రేపు ఈ జిఎంఆర్ ఆయన్నో అందరు కలిసి ఏం చేస్తారంటే మళ్ళా నీ వాళ్ళు వచ్చిపోయినగా, మన దాంట్లో బుడబుడ పొరగాలను నలుగురు చూసి మళ్ళా నా ఖబర్దార్ అని ప్రెస్ మీట్ పెట్టిస్తారు. వీళ్ళు చూడరు, రేపుగా పెట్టిస్తారు. మీరు చూడరు రాదు, మనోళ్ళని ఏమనొద్దు, అట్లా పొరపాటున కూడా అనవద్దు. ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉండేందుకు మనోడు మాట్లాడడం స్టార్ట్ చేసుకుంటాడు కదా. మనోడి దగ్గర బాణం ఉందంటే ఆ బాణం ఆంటికి కొట్టి తీయచ్చు కదా మనం ఒక్కొక్క రోజు. కాబట్టి దమ్ముంటే నేను చెప్తా ఉన్నా జిఎంఆర్, నేను చెప్తా ఉన్నా ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి, నేను చెప్తా ఉన్నా ప్రశాంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా సంతోష్ రెడ్డి, మీ ఓట్లు రెడ్లు వెలమల ఓట్లు మా పార్టీకి వద్దు. మా పార్టీ ప్యూర్ గా బీసీల కోసం, మా సోదర కులాలైన ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం పుట్టింది పార్టీ. మాకొద్దయా మీకు కూడా మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పురు. మీకు దమ్ముంటే చూద్దాం. మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పురు, చూద్దాం. చెప్తారే వట్టిగానే రాత్రి నిద్రనే ఉండదు. ఇలా రాత్రే అనుకోరు కదా. ఇలా రాత్రి ఆయన నలుగురు ఫోన్ చేసి ఎటేదామని మమ్మల్ని ఎన్నో పంచాయతీ మోకపోయిందిడా. బీసీలలో జంగులేసింది తెలంగాణ రాష్ట్రంలో. ఈ పక్కనున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఆయన నిద్ర కూడా పోతలేడు చాలా రోజులు. అలా మా జైపాలని పోలిస్తలేడు, నిద్ర కూడా పోతలేడు. ఈ బీసీలో లేదురా నాయన, ఎక్కడ చూసినా బీసీలు అంతా ఒకటే.
బీసీ ఉద్యోగస్తులు ఒకటైపోయారు, బీసీ రైతులు ఒకటైపోయారు, బీసీ యువకులు ఒకటైపోయారు, బీసీ జర్నలిస్టులు ఒకటైపోయారు. ఇంతమంది ఒకటైపోయారా ఏంద్రా అని అంటే, బిడ్డ మీరు తరతరాలుగా చేసినటువంటి దోపిడీకి ఇవాళ విముక్తిని కోరుకుంటా ఉన్నాం. ఇంకా ఒక ఆయన చెప్తాడు, మహబూబ్ నగర్ ఆయన మహబూబ్ నగర్ కు చిత్తశివ రోసి ఎమ్మెల్యే కూడా ఆయనే. ఇక మళ్ళీ కూడా అయ్యేది లేదు, ఆయన మళ్ళా ఇక్కడ కౌన్సిలర్ కూడా గెలిచేది లేదు. ఆయన ఏమంటాడు, బీసీలకు మున్సిపల్ మేయర్ ఇచ్చినాం, మేము ఇది ఇచ్చినాం, మేము అది ఇచ్చినాం. మరి నువ్వేం ఇచ్చేది లోట పైసలు? నీ ఇంట్లోకేం దేవుకొచ్చి ఇచ్చిందా? నీ ఇంట్లోకేం తీసుకొచ్చి ఇచ్చిందా? మాకు ఇచ్చింది పక్కన పెట్టి నీకు ఎమ్మెల్యే ఇచ్చిన నీ సంగతి ఏందో చెప్పు. వీళ్ళేదో మనని జాతున్నట్టు ఫీల్ అవుతారు. వీళ్ళు మనని జాతున్నట్టుగా, మన పోరగాళ్లకు పలక బల్పం లేకపోతే వీళ్ళే ఇంట్లోకి పైసలు తెచ్చి కొనిచ్చినట్టుగా. ఇది వీళ్ళ కథ. వీళ్ళు గెలిచేదే మనలేదు.